ఎప్పటి నుంచో ఒక పని చేస్తున్నాము అని. ఎప్పటి నుంచో మీరు ఒక పని చేస్తున్నారు, నిన్నటి నుంచో మొన్నటి నుంచో, అంటే పని ఎప్పుడో స్టార్ట్ అయింది. ద వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా జరుగుతూనే ఉంది పని. మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు, పని ఇంకా జరుగుతూనే ఉంది. అట్లా అంటే ఇంగ్లీష్లో అట్లా చెప్పాలి. మనకి ఇది చాలా యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. ఇంగ్లీష్లో మీరు చాలా చక్కగా వాడుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. అదేంటో చూద్దాం మనం. రైట్, చూడండి ఎలా రాయాలంటే దాన్ని హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ, రెండు ఎక్స్ప్రెషన్స్. కాబట్టి హ్యావ్ బీన్ పెట్టి ఐఎన్జీ అంటే ఏంటండి? రైట్, హ్యావ్ బీన్ రైటింగ్, హ్యావ్ బీన్ స్లీపింగ్, ఈ విధంగా చెప్తారు. హ్యావ్ బీన్ రైటింగ్, హ్యావ్ బీన్ రైటింగ్, హ్యావ్ బీన్ స్లీపింగ్, హ్యాస్ బీన్ స్లీపింగ్. అంటే ఒక్కోదానికి హ్యాజ్ వస్తుంది, ఒక్కోదానికి హ్యావ్ వస్తాయి. ఈ మాటికి వస్తుంది మనకి ఇంగ్లీష్లో. ఎవరికి వస్తుంది? హ్యాజ్ ఎవరికి వస్తుంది? ఈ షీట్కి వస్తుంది. ఈ షీట్కి మాత్రమే హ్యాస్ బీన్. ఈ హ్యాస్ బీన్ డ్రింకింగ్. ఇది ఎవరికి వస్తుంది? ఐ, వి, యూ, దే. వీటికి వచ్చేసి హ్యావ్. ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ అంటే నేను చాలాసేపటి నుంచి తాగుతున్నానని మీనింగ్ అనమాట. అది మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఐ ఆమ్ డ్రింకింగ్ అంటే ఇప్పుడు తాగుతున్నానని. ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ అంటే చాలాసేపటి నుంచి తాగుతూ ఉన్నానని. ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్, వీ హ్యావ్ బీన్ డ్రింకింగ్, యూ హ్యావ్ బీన్ డ్రింకింగ్, దే హ్యావ్ బీన్ డ్రింకింగ్. అదే మీరు హీ షీట్లు కానీ ఒక పేరు కానీ పెట్టాలనుకోండి, ఈ షీట్ కానీ పేరు కానీ పెట్టాలనుకోండి, హీ హ్యాస్ బీన్ డ్రింకింగ్, షీ హ్యాస్ బీన్ డ్రింకింగ్, ఇట్ హ్యాస్ బీన్ డ్రింకింగ్ అని చెప్తాం. రామా హ్యాస్ బీన్ డ్రింకింగ్, సీత హ్యాస్ బీన్ డ్రింకింగ్, మోహన్ హ్యాస్ బీన్ డ్రింకింగ్ అని చెప్పాలి. కాబట్టి ఫస్ట్ మనకి హ్యావ్ ఎక్కడ, హ్యాస్ ఎక్కడ అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చూడండి, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ పెట్టండి. హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ పెట్టి పక్కన ఉండేటువంటి పనికి ఐఎన్జీ ఫామ్ పెట్టండి. పక్కన ఉండేటువంటి పనికి మీరు ఐఎన్జీ ఫామ్ పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని వర్బులు రాస్తాను, వాటికి ఐఎన్జీ చెప్పండి. రైట్, ఈట్, ప్లే, డూ, వాచ్, ఈ వర్బ్ ఫామ్స్ రాశాను. ఇప్పుడు దీనికి ఐఎన్జీ పెడితే ఏమవుతుంది? ఈటింగ్, ప్లేయింగ్, డూయింగ్, వాచింగ్. కాబట్టి మీరు ఒక పని చాలాసేపటి నుంచి చేస్తున్నారనుకోండి, ఒక పని చాలాసేపటి నుంచి చేస్తేనే వాడతాం, ఇంకెప్పుడు వాడుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పని మీరు ఎప్పటి నుంచో కనుక చేస్తూ ఉంటే అది చెప్పడానికి మాత్రమే మనం ఈ టెన్స్ వాడతాం, ఇంకా దేనికి వాడం మనం. రైట్, చూద్దాం ఇప్పుడు. చూడండి, రైట్ చూడండి, షీ హ్యాస్ బీన్ స్లీపింగ్, దీని మీనింగ్ ఏంటి? షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ అంటే ఆవిడ ఎప్పటి నుంచో నిద్రపోతుందని, చాలాసేపటి నుంచి నిద్రపోతుందని మీనింగ్. ఇప్పుడు మీరు కావాలంటే పక్కన టైం పెట్టుకోవచ్చు. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 1 hour. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 1 hour. ఆమె గంట నుంచి నిద్రపోతుంది. అయిపోయింది, చాలా సెంటెన్స్. ఏముంది ఇందులో? ఏమన్నా కష్టంగా ఉందా? షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 1 hour. ఆమె గంట నుంచి నిద్రపోతుంది. రైట్, చెప్పండి. వాళ్ళు గంట నుంచి ఆడుతూ ఉన్నారు. ఎలా రాస్తాం? వాళ్ళు గంట నుంచి ఆడుతూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఫర్ 1 hour. వాళ్ళు గంట నుంచి ఆడుతూనే ఉన్నారు. అంటే ఇంతకుముందు స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పని. ఇప్పుడు కూడా మనకి ఇది యాక్షన్ జరుగుతూ ఉంది. చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తాం. రైట్, ఆమె 2 సంవత్సరాలు బట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. షీ, ఇక్కడ హ్యాజా హ్యావా? హ్యాజ్. షీ హ్యాస్ బీన్, నేర్చుకోవడాన్ని లెర్న్ అంటాం. లెర్న్కి ఐఎన్జీ పెట్టండి. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. She has been learning English for 2 years.
ఫర్ 2 years. ఆమె 2 సంవత్సరాలు బట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఆమె 2 సంవత్సరాలు బట్టి ఇంగ్లీషు నేర్చుకుంటుంది. చాలా ఈజీగా చెప్పచ్చు. కాబట్టి మీరు ఒక పని ఎప్పటి నుంచో చేస్తున్నారు అనుకోండి, ఎప్పటి నుంచో చేస్తుంటే కనుక దీన్ని చెప్పడానికి మీరు ఈ విధంగా చెప్పాలి. ఈ విధంగా మీరు చెబుతూ ఉండాలన్నమాట. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. రైట్? ఓకే, ఇప్పుడు చూడండి. రైట్ రైట్ ఇట్లా రాశాను నేను. ఇక్కడ మనకి హ్యావ్ బీన్ రావచ్చు, హ్యాస్ బీన్ రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తాన్ని కలపండి. ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్. ఐ హ్యావ్ బీన్ పక్కన టైం పెట్టండి. ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ ఫర్ 2 hours. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 hour. యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్. యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్. హీ వచ్చినప్పుడే హ్యాస్ రావాలి. హీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ టీ. హీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ టీ ఫర్ half an hour. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 2 hours. ఇట్ అంటే అది డాగు కావచ్చు, డాగ్ అయి ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. అక్కడ ఇట్ అంటే వర్షం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 5 hours. దే హ్యావ్, మళ్ళీ దే వచ్చినప్పటికి హ్యావ్ వచ్చింది. దే హ్యావ్ బీన్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ ఫర్ 2 hours. ఈ విధంగా మనం చెప్తాం. ఏంటండి ఎప్పుడు ఫర్రే చెప్తున్నారు, ఎప్పుడు ఫర్ అంటున్నారు, సిన్స్ రాదా అంటే సిన్స్ కూడా వస్తుంది. సిన్స్ ఎప్పుడు వస్తుంది అంటే టోటల్ పీరియడ్ ఇవ్వకపోతే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్. సిన్స్ మార్నింగ్. ఇక్కడ మీకు టైం ఇవ్వలేదు, ఎన్ని గంటలు అని చెప్పలేదు, ఎన్ని గంటలు అని ఇవ్వలేదు. కాబట్టి ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్ అని చెప్పి అంటాం. టోటల్ పీరియడ్ ఇవ్వకపోతే సిన్స్ అంటాం. సిన్స్ మండే, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ వీక్, ఇలా చెప్పినప్పుడు మనం సిన్సే వాడతాం. ఎందుకంటే టోటల్ పీరియడ్ ఇవ్వట్లే. అదే 10 hours, 30 days, 5 hours ఇట్లా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఫర్ అని చెప్తారు. సో ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ టీ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. You have been playing cricket. Since morning, since Wednesday, since yesterday. Right? They వచ్చిన మళ్ళీ హ్యావ్ రావాలి. ఇక్కడ దీనికి దగ్గర మీరు తప్పు చేయడం కుదరదు. They have been praying to God. Since last month. లాస్ట్ మంత్ అంటే ఎన్ని రోజులో మనకు తెలియదు కాబట్టి సిన్స్ లాస్ట్ మంత్ అని చెప్పటం. రైట్? హీ హ్యాస్ బీన్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ ఫర్ 2 hours. హీ హ్యాస్ బీన్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ సిన్స్ మార్నింగ్. కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగం. ఈ స్ట్రక్చర్ మనకి ఇంగ్లీష్లో చాలా ఉపయోగం. కాబట్టి ఇది ఎప్పుడు వాడతారు? మీరు పని చాలాసేపటి నుంచి చేస్తున్నారు అనుకోండి, ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు అంటే ఇంతకుముందు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మీరు చేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ స్ట్రక్చర్ మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది బాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్. ఆమె 2 సంవత్సరాలు బట్టి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. షీ
has been preparing. She has been preparing for IAS. She has been preparing for IAS for 2 years. For 2 years. She has been preparing for IAS for 2 years. We have been. మేము పొద్దున్న నుంచి ఆడుతున్నాం. We have been playing since morning. ఇక్కడ ఎన్ని రోజులైందో మీకు చెప్పలేదు కాబట్టి సిన్స్ అనేది వాడాను. సిన్స్ అనేది ఇట్ has been raining since yesterday. It has been raining since yesterday. కాబట్టి ఇవి అంటే నేను ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పడానికి వాడతాం. దీనికి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? నువ్వు ఎంతకాలం బట్టి పనిచేస్తున్నావు, నువ్వు ఎంతకాలం బట్టి పనిచేస్తూ ఉన్నావు అని చెప్పి అడుగుతారు. చూడండి, హ్యావ్ యూ బీన్ అని వచ్చింది, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అని వచ్చింది. కాబట్టి మీరు ఏం చెప్తారు? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years అని చెప్తారు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ ఆన్సర్ రావాలంటే క్వశ్చన్ ఇట్లా ఉండాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రీడింగ్ దిస్ పేపర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టాకింగ్ టు హర్? ఈ విధంగా చెప్తే మీరు ఆన్సర్ ఎప్పుడు కూడా ఐ హ్యావ్ బీన్ టాకింగ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని చెప్పి మీరు చెప్పుకోవాలి. ఇది మరి చాలా మీరు పడతా ఉంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? హ్యాస్ బీన్ వస్తాయి. హ్యావ్ ఎవరికి వస్తుందో మీకు తెలుసు. హ్యావ్ ఎవరికి వస్తుందో గుర్తుపెట్టుకోండి. మాట మనం చెప్పలేము కదా. హ్యాస్ ఎవరికి వస్తుందో గుర్తుపెట్టుకోండి. కాబట్టి హ్యాస్ బీన్ వస్తుంది. పక్కన మనకి ఐఎన్జీ ఫామ్ రావాలి. మీరు ఫర్ కానీ సిన్స్ కానీ పెట్టండి. ఫర్ కానీ సిన్స్ కానీ మనకి చెప్పండి అన్నమాట. ఆ విధంగా రైట్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ యూ ఫర్ 10 minutes. I have been teaching you for 10 minutes. You all have been listening to me for 10 minutes. You all have been listening to me for 10 minutes. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అట్లా చెప్తాం. How long have you been listening to his video? I have been listening to his video for 10 minutes. ఆ విధంగా మనం ఎన్ని కావాలి అన్ని సెంటెన్సెస్ రాస్తాం. వర్షం పొద్దున్నే వర్షం పడుతూ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అని చెప్పి మనం చెప్తాం. ఈ రోజు శ్రీరామనవమి, అందుకని వీడియో చేయడం కొద్దిగా లేట్ అయింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ బాగా చేసుకోండి. నా వీడియోలు బాగా చూస్తూ ఉండండి. నేను వీడియో చేశానంటే దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా అర్థం కావాలనేటువంటి చేస్తాను. ఏదో స్పీడ్గా హడావుడిగా నాకే వచ్చు అనేటువంటి ఫీలింగ్ ఏ ఉండదు నాకు. నేనైతే అవతల అర్థం అవ్వాలి అనేటువంటి దానివల్ల నేను చెప్తూ ఉంటాను. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ టు యూ ఆల్.